వెళ్ళిపోయినప్పుడు ఎస్ కావాలని ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు ఈ పార్టీలు వాళ్ళు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయితే మైనస్ అయితే మీరు చెప్పండి. ఒక రోజులో డ్యామేజ్ అయింది, ఏం డ్యామేజ్ అయింది? ట్రోల్ చేశారు, అన్ని చేశారు, ఏమని ఇది తప్పుడు ఆరోపణ అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతున్నప్పుడు ఏం డ్యామేజ్ అయింది? విజయసాయి రెడ్డికి డ్యామేజ్ గా, అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం. రైట్, ఇంకా డ్యామేజ్ అవ్వాల్సిందేం లేదా? అందుకే డ్యామేజ్ అవ్వదా? డ్యామేజ్ అవ్వాల్సిన డ్యామేజ్ అయిపోయిందా? అవ్వాల్సిన డ్యామేజ్ పవన్ కళ్యాణ్, షర్మిల, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ చేస్తారా? నేననేది పార్టీల పరంగా ఎవరైతే రాజకీయ ప్రత్యర్థులుగా పార్టీ డిఫెన్స్ లో ఉందనే దాని మీద ఆరోపణలు సీరియస్ గా చేస్తే ఖచ్చితంగా ఇది ఈ పార్టీల వాళ్ళందరూ ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారు, ఉద్దేశపూర్వకంగా విజయసాయి రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు, ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి సింపతి వాళ్ళకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఈ విధమైనటువంటి బొచ్చు ఇంకా రేపొద్దున ఏమన్నా వస్తే కూడా ఇంతే అంటారులో వైసీపీ ఏమైనా ఏది పడితే అది బ్లేమ్ చేస్తారు అనేటువంటిది జనంలోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఆ విధంగా ఇది విజయసాయి రెడ్డికి, వైసీపీకి ప్లస్ అయ్యేటువంటి అంశాలండి. రైట్, చూద్దాం ప్లస్ అవుద్దా లేదా అనేది తెలియాలంటే ఇంకో ఎన్నికలు జరగాలి. నెక్స్ట్ స్థానిక సంస్థలో లేకపోతే ఏదైనా ఎన్నికలు ప్రతిదీ ఎన్నికలే కాదు కదా సార్, ఎన్నికల్లోనే కదా తెలియదు దేనికైనా. రైట్, అదే 5 ఏళ్ళు ఉన్నాయి. ఇప్పుడు 5 ఏళ్ల కోసం వచ్చే ఎన్నికల కోసం ఇప్పుడు విజయసాయి రెడ్డిని ఆయన ఓడిపోయిన వాడిని ఇంత బ్లేమ్ చేయాల్సినటువంటి అవసరం లేదు కదండి. అంటే ఓడిపోయినటువంటి వాళ్ళని మరింత డిమోరలైజ్ చేసేటువంటి విధంగా వైసీపీ మీద దాడి ఇప్పుడు మీడియాలో చూడండి సార్, మీరు ఒక అంశాన్ని సింపుల్ గా నేను ముగిస్తాను. మీరు కొన్ని మీడియాలు చూడండి, రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కుంభకోణాలకు సంబంధించి అసలు ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ అది లేదు, కొన్ని లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగినట్టు వేస్తున్నారు. తప్పేం లేదు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు తప్పులు చేశారు, అక్రమాలు చేశారు, అన్యాయాలు చేశారు, వైట్ పేపర్స్ కూడా రిలీజ్ చేశారు. ఇవన్నీ ఊరికే రాసుకోవడానికి ఎందుకు పనికి వస్తాయండి? ఎందుకు అని అంటే ఆ ఓడిపోయి ఉన్నటువంటి దాన్ని చచ్చిపోయిన పవన్ చంపడానికి ప్రయత్నం చేసినట్టు అనమాట. ఇవన్నీ కూడా తెలుగుదేశం ఓడిపోయినప్పుడు కూడా ఇలానే అనుకున్నారు. ఇంకేముంది, 23 సీట్లకు పరిమితమైంది, తెలుగుదేశం పోయింది. వైసీపీ చేసిన తప్పుల వల్ల జనసేన ఇచ్చినటువంటి భరోసా పవన్ కళ్యాణ్ చేయందించడం వల్ల ఈ రోజున తెలుగుదేశము, బీజేపీ కూడా ఇక్కడ జనసేనతో కలిసి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది కదా. అందుకని ఇంకా 59 నెలలు ఉంది, 1 నెలే అయిపోయింది. కాబట్టి ఇది ఎన్నికలప్పుడు జరిగేటువంటి ఫలితాలకు సంబంధించినటువంటి అంశం కాదండి. మధ్యలో కూడా రాజకీయ పరమైనటువంటి అంశాలు ఎవరిది ర్యాప్ పెరుగుతుంది, ఎవరిది తగ్గుతుంది అనేది ఎప్పటికప్పుడు ప్రజలు అంచనా వేస్తారు. రైట్, ఇంకొక విషయం ఇక్కడ వైసీపీ ముందున్న పెద్ద సవాల్ ఏంటంటే ఉన్న నాయకుల్ని కాపాడుకోవడం. ఆ గెలిచిన వాళ్ళ, ఓడిన వాళ్ళ అదంతా పక్కన పెడితే, ఎందుకంటే 40% ఓట్ బ్యాంక్ ఆ పార్టీకి ఉంది ఇప్పటికీ కూడా. కాబట్టి విజయసాయి రెడ్డో లేకపోతే ఇంకో రెడ్డో లేకపోతే ఇంకో నాయకులో, జగన్మోహన్ రెడ్డి మినహా మిగిలిన గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలో, ఎందుకంటే అంతకు మించి ఉన్న ఎమ్మెల్సీలో, అంతకు మించి ఉన్న రాజ్యసభ సభ్యులో 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు కదా, ఇంక్లూడింగ్ విజయసాయి రెడ్డి. సో అంటే ఒక ప్రచారం జరుగుతోంది, కాంగ్రెస్ పార్టీలోకి వీళ్ళందరినీ తీసుకునే ప్రయత్నం చేస్తోంది, షర్మిల చాలా వ్యూహాత్మకంగా పనిచేస్తూ ఉన్నారు అని చెప్పి. ఎందుకు అంటే పాత కొత్త కేసులతో జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అరెస్ట్ అయితే మరి ఏ విధంగా ఉండవచ్చు పరిస్థితి? ఇప్పుడేమో తెలంగాణలో అంటూ ఉన్నారు బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం అని చెప్పి, మరి ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చ జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో వైసీపీని విలీనం చేసేస్తారని చెప్పి. ఏ పార్టీ నుంచి బయటకు వచ్చి ఏర్పడిందో, స్థాపించబడిందో వైసీపీ మళ్ళీ అదే పార్టీలో కలవబోతోంది అనే చర్చ కూడా జరుగుతోంది. ఒకవేళ జగన్ అరెస్ట్ అయితే ఏం జరిగే అవకాశం ఉంది? ఆ పార్టీకి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా, అసలు పార్టీ